అపూర్వమైనటువంటి ఈవేళ చెప్పే సైన్స్ కూడా సాక్షాత్కరిస్తోందండి. కారణం ఒక్కటేనండి, ప్రపంచంలో భారతదేశం యొక్క స్థానం ఎలా ఉండేదండి ఇంగ్లీష్ వాడు రాని క్రితం వరకు? హైయెస్ట్ లెవెల్లో ఉండేది. మీకు పర్సంటేజ్ ఆఫ్ దాని ఎక్స్పోర్ట్స్ తీసుకున్న వరల్డ్లో దాని జీడిపి 30% దీనిదే మ్యాక్సిమం కంట్రిబ్యూషన్ ఉండేది అని అన్ని చోట్ల చదువుతూ ఉంటామండి. మిగతా అన్నీ కూడా ఎక్కడో వెనకాల బ్యాక్వర్డ్లో ఉండేవి. అమెరికా లేదు, యూరోపియన్ కంట్రీస్ కూడా గత 1000 ఏళ్ళ నుంచే పైకి వచ్చాయి తప్ప అంత ముందర లేదు. ఆ స్థాయికి వెళ్ళిందంటే సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ లేకుండా ఎలా వస్తుంది? వేదంలో అది కూడా ఉండాలి అని చెప్పి మన వాడు ఎప్పటి నుంచో ఉంది, విలసిల్లింది అంటే డెవలప్ అయింది, అది పాడు చేసుకున్నామండి. కానీ చూసిన కొన్ని మంత్రాలు ఇవాళ చదువుతుంటేనండి ఇదేదో ఫిజిక్స్ మంత్రంలో ఉంది, ఇది కెమిస్ట్రీ మంత్రంలో ఉంది అని అనిపిస్తుందండి. ఉదాహరణకి న్యూక్లియర్ ఫిజిక్స్ నాది బ్యాక్గ్రౌండ్ అవడం వలని ఆ పదం వస్తే వెంటనే గౌరవపడి వస్తుంటుంది. సంస్కృతంలో వేదంలో మంత్రం అణోరణీయాన్ మహతో మహీయాన్ వాక్యం ఉందండి. ఏమండి, ఇది అందరికీ విన్నమాటే. పరమాత్మ ఎలాంటి వాడంటే అణువుకి అంట ఇంకా అణువు లాంటి వాడు. ఏమండి, మహత్తు కంటే ఇంకా మహత్తు అంటే ఏమిటి అసలు? అణువు యొక్క సైజ్ ఎంత? అణువు అంటే మన మాలిక్యూల్ అండి, యాటమ్ కాదు. ఏమండి, పరమాణు అంటే యాటమ్. ఏమండి, సో మనం అణోరడి అనే మాలిక్యూల్ అన్నాడండి. ఈ అణువు అనేటటువంటిది అంటే ఒక వస్తువు తీసుకుంటే, ఉదాహరణకి మంచినీళ్ళు తీసుకున్నామండి. మొదలు బిందులో పట్టుకున్నాం, సముద్రంలో నీళ్ళు ఉన్నాయి, నదిలో నీళ్లు ఉన్నాయి, ఇంటికి వచ్చేప్పుడు బిందులో కూడా నీళ్ళు వచ్చాయి, గ్లాసులోకి వచ్చాయి. నీటి యొక్క లక్షణం వాటిలో ఉందా లేదా? ఉంది కానీ నీళ్ళు అంటున్నాం వాటిని. ఇలాగా దాని ఇంకా అంటే సైజు తగ్గించుకుంటూ వచ్చినా కానీ అసలు లక్షణం ఉంది. అలా నీటి యొక్క లక్షణం ఆ చిన్న భాగం చేస్తుంటే ఎంతవరకు ఉంటుంది అని అడిగారండి. అణువు అనే స్థాయి వరకు మాత్రమే నీటి యొక్క లక్షణాలు ఉంటాయని తేల్చారండి. ఆ అణువు కంటే ఇంకా కిందకి వెళ్ళేవో అక్కడ నీటి యొక్క లక్షణాలు ఉండవు. నీటి యొక్క లక్షణం అంటే తడిగా ఉండడం, అంతే ఫండమెంటల్ అది, అంతే కదండి. అది నువ్వు సముద్రంలో వెళ్ళినా తడుస్తావు, నదులోకి వెళ్ళినా తడుస్తావు, చెరువులోకి వెళ్ళినా తడుస్తావు, చివరికి ఆఖరిని వాటర్ డ్రాప్ దగ్గర తడుస్తావు. ఎంత తడుస్తావు తలదిశం, అలా అణువు వరకు తడుస్తావు. ఆ అణువును మొక్కలు చేసేవో అక్కడ ఏమైందండి, 2 హైడ్రోజన్ ఆక్సిజన్ వచ్చేయండి. హైడ్రోజన్ తడిగా ఉండదు, ఆక్సిజన్ తడిగా ఉండదు. ఆ 2 విడివిడిగా ఉంటే అది వాటర్ కాదు. అది అంటే ఈ రకమైనటువంటి స్థాయిలో ఉండేటటువంటి విషయం అది యాక్చువల్ న్యూక్లియర్ ఫిజిక్స్లో మనం మాలిక్యూల్ అని చెప్పుకున్నామండి. ఇక్కడ మనకి అణియాన్ అంటే ఏంటంటే అణువు యొక్క సైజు అంతా అని అడిగారండి. సెంటీమీటర్లో కోటో వంతండి సుమారుగా. సైజు కూడా చెప్పారు, మాలిక్యూల్ సైజ్ అంత ఉంటుంది అప్రాక్సిమేట్గా సెంటీమీటర్లో కోటో వంతు. పరమాణు ఆ లోపల యాటమ్ యొక్క సైజ్ ఎంత ఉంది, 10⁻⁻15. ఇంకా చిన్నది, అణువుకి అణువు లాంటిది. మనకి అణువు ఎంత చిన్నదో ఆ అణువుకి ఆ లోపల అంత ప్రపోర్షనేట్గా అంత చిన్నది అప్రాక్సిమేట్గా అని అలా చెప్పొచ్చారండి. అంటే ఇవన్నీ యాక్చువల్ చూస్తుంటే మన సైన్స్లో మనం చదివిందంతా అదే. మరి ఈ మాట చెప్పేవాడికి తెలియకుండా ఈ మాట వచ్చి ఉంటుందా? మహతో మహి అని అన్నాడు. మహత్ అంటే చాలా పెద్దది, భూమి చాలా పెద్దది, భూమి కంటే సూర్యుడు పెద్దవాడు, సూర్యుడి కంటే జ్యేష్ఠ నక్షత్రం పెద్దది, నక్షత్రాలు మరి గెలాక్సీ పెద్దదానికంటే కూడా పెద్దది, అది మహతో మహియాన్. మహత్ అంటే చాలా పెద్దది, మహియాన్ అంటే ఇంకా చాలా పెద్దది. ఇలా వెళ్ళిపోయేటటువంటి ఇవన్నీ కూడా సైంటిఫిక్ టర్మ్స్ అన్నీ కూడా మనకి సంపూర్ణంగా వేదంలో సాక్షాత్కరిస్తున్నాయండి. ఇంకా గణితంలోకి వచ్చేవాడికి అన్ని సైన్సెస్ కూడా మామూలుగా నోటేషన్, మ్యాథమెటిక్స్ ఈజ్ ది క్వీన్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అంటూ ఉంటారు. అది నాకు ఏమనిపించిందంటే, అది అల్టిమేట్లీ ఇప్పుడు మనం చెప్పేది కూడా పిల్లలు ఇవాళ వాళ్ళకి ఎవరికి ఉపయోగించాలి? ఏజ్ వచ్చేసిన 70 ఏళ్ళ వాళ్ళు చెప్పినా ఉపయోగం లేదండి, లెక్కలు చెప్పినా ఫిజిక్స్ చెప్పినా అనవసరం, పిల్లలకి చెప్పాలండి. దానివల్ల 2 ప్రయోజనాలు నెరవేరుతాయి. ఒకటి, మన హెరిటేజ్ని పాస్ ఆన్ చేసిన వాళ్ళు అవుతాం ట్రూ స్పిరిట్లో. ఇవాళ ఎక్కడ 10 మంది కలిసారనుకోండి, ఏదో మీరు మంత్రాలు చదువుతున్నారు కాదా, మంత్రంలో నేను ఫిజిక్స్ చెప్తాను, మ్యాథ్స్ చెప్తాను, మ్యాథ్స్ చెప్పు చూద్దాం అని అంటారు అనుకోండి, ఎస్ చెప్తాను అని చెప్పి ఒక ఉదాహరణ తీసుకుంటామండి. నేను వేద పాఠశాలలో ఉండేటటువంటి ఇప్పుడు హైదరాబాద్లో సుమారు 40 అయినా వేద పాఠశాలలు నడుస్తున్నాయండి. దీనికి ప్రయోగంగా ఏం చేసామంటే 2 సంవత్సరాల క్రితం ఎల్వి సుబ్రహ్మణ్యం గారి నాయకత్వంలో ఉండగా ఈ వేద పాఠశాలను కాంటాక్ట్ చేసామండి. అయ్యా, మీ పిల్లలకి మీ వేదం చెప్పుకుంటూ ఉండండి, మేము డిస్టర్బ్ చేయం. వారానికి 1 గంట సేపు నాకు మీ పిల్లల్ని మీ స్కూల్లోనే ఉంటారు, టెక్నాలజీ వచ్చిందని మీకు మీ వేద పాఠశాలలో మేము కంప్యూటర్ పట్టుకొచ్చి పెడతామండి, మా ఖర్చుతో పెడతాం, మీరేం ₹1 ఇవ్వక్కర్లేదు. దాంట్లో జూమ్ సాఫ్ట్వేర్ పెడతాం, మేకర్ జూమ్లో మేము మాట్లాడతాం. అది మీరు ఎలా వాడుకోవాలో జస్ట్ స్విచ్ ఆన్ చేసుకోవడం, స్విచ్ ఆఫ్ చేసుకోవడం మీకు అంతే. ఆ 2 మీకు నేర్పుతాం. ఆ వారానికి శనివారం నాడు సాయంకాలం 6:30 అయితే 7:30 దాకా. అయ్యే మాకే అభ్యంతరం లేదు, వారానికి 1 గంట అంటే మాకేం సంత చెప్పుకోవడానికి వదిలేసేవాడు అడ్డం కాదని. సాయంకాలం అన్నారు కదా, పిల్లలు అప్పుడే సంయామం చేసుకుని అగ్నికార్యం చేసి భోజనాలు వెళ్ళే టైం అది చెప్పుకోండి అన్నారని. అలాగే మాకు 6 పాఠశాలలో కంప్యూటర్లు పెట్టామండి. సుమారు ఒక్కొక్కటి 50,000 60,000 దాకా పడ్డాయి. పెట్టిన తర్వాత మొత్తం అన్ని పాఠశాలకు 350 మంది విద్యార్థులు దొరికారండి 6 పాఠశాలలో. వాళ్ళంతా ఏ వయసు వాడండి, 8 ఏళ్ల వయసులాగా 12 ఏళ్ల వయసులో మధ్యలో ఉన్నారండి.
వీళ్ళకి లెక్కలు చెప్తామంటే వీళ్ళకి అంకెలు లేవు. అక్కడి నుంచి ప్రారంభించామండి. ఎంతవరకు వచ్చామంటే వీళ్ళకి 10 అంకెల సంఖ్యని 10 అంకెల సంఖ్యతో గుణించడం అండి. మామూలుగా 2 అంకెలు ఇచ్చి గుణించమని అంటే ఎలా గుణిస్తామండి? పైన అంకేసుకుంటాం, చిన్నప్పుడు మన స్కూల్లో చెప్పింది, కింద అంకేసుకుంటాం, ఎక్కాలు చెప్పుకుంటూ ఏట వరకు అంకెలు వేసుకుంటాం, అన్నీ కూడుకుంటామండి. ఇది మన ఒకే ఒక్క పద్ధతి తెలుసునండి. కానీ వేదగణితంలో నోటి లెక్క చెప్పచ్చండి. అది ఎలా చెప్పచ్చో చిన్న ఉదాహరణ చేసేప్పుడు మేము ఏం చేసామంటే దీని మీద సరిగ్గా 2 సంవత్సరాల క్రితం 2023 డిసెంబర్ 17వ తారీఖునండి సప్తపర్ణి అనే చోట ఈ వేద విద్యార్థులందరినీ కూడా ఆ వేళ మీటింగ్ పెట్టామండి. 650 మంది వచ్చారండి. అక్కడ అరణ్యంలోకి మీటింగ్ పెట్టినా 600 మంది పైన వచ్చారు.